రాష్ట్రంలోని ప్రముఖ నారసింహ క్షేత్రాలలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం ఒకటి. ఈ ఆలయం నెల్లూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం దేవరపాలెంలోని నరసింహకొండపై ఈ ఆలయం ఉంది. నెల్లూరును పల్లవరాజులు పరిపాలిస్తున్న కాలంలో 1200 సంవత్సరాల క్రిందట పల్లవరాజు నరసింహవర్మ ఈ ఆలయాన్ని కట్టించారు. రాష్ట్రంలోని నవనరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి ముందున్న గాలిగోపురాన్ని రెడ్డిరాజులు నిర్మించారు. పూర్వం కశ్యప మహర్షి ఇక్కడ హోమాలు నిర్వహించారు. యాగ పూర్ణాహుతి నుంచి వెలిసిన జ్యోతి స్వరూపమే ఈ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్తారు. వేదగిరి కొండపై ఈయన వెలిసి ఉన్నందున వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిగా పూజలు అందుకుంటున్నారు. పల్లవరాజు, రెడ్డిరాజులు, శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయ సన్నిధి వివాహాలకు పెట్టింది పేరు. ఇక ఆలయంలోని సంతాన వృక్షానికి చీర కొంగు చించి ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్తారు. సప్త ఋషులు వేదాలతో అర్చించి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. అందుకే ఈ గిరికి వేదగిరి అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామి ఆలయంతో పాటు 7 కోనేరులు ప్రసిద్ధి. కశ్యప్ మహర్షి 7 హోమగుండాలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు అవి 7 కోనేరులుగా రూపాంతరం చెందాయని అంటారు. కోనేరుల వద్ద శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం ఉంది. నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయానికి నరసింహకొండపై ఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి అన్నదమ్ముల సంబంధం ఉంది. రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం తరువాత జరిగే రథోత్సవం నాడు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి రంగనాథస్వామి దేవస్థానం వద్ద గల 4 కాళ్ళ మండపం వద్దకు వస్తారు. రంగనాథస్వామి తనకు కళ్యాణానికి ఆహ్వానించలేదని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి అలుగుతారు. వారి మధ్య సంవాదం, ఎదుర్కోలు, ఉత్సవం ఘనంగా జరుగుతుంది. అలిగిన వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి అక్కడి నుండి వెనుదిరిగి వెళ్ళి నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామితో కలిసి అక్కడ ఉన్న కోనేరులో జరిగే తెప్ప మహోత్సవంలో పాల్గొంటారు. ఈ వేడుక కనుల పండుగగా ఉంటుంది. వేదగిరి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి పాదముద్రలు ఉన్నాయి. తిరుమల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి పాదముద్రలు వదిలి వెళ్ళినట్లు కొందరు చెబుతారు. తిరుమల గిరికి వెళ్ళే సమయంలో వెంకటేశ్వర స్వామి తొలి అడుగు ఇక్కడ వేశారని మరికొందరు నమ్ముతారు. నిత్యం స్వామి పాదాలకు పూజలు నిర్వహిస్తారు. శ్రీ జొన్నవాడ కామాక్షీదేవి దేవస్థాన దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఈ కొండ విరాజిల్లుతుంది. సీతారామ లక్ష్మణులు వనవాసం చేసే సమయంలో ఈ కొండ మీదకు వచ్చినట్లు చెబుతారు. ఉప పాండవులను సంహరించిన అశ్వత్థామ శ్రీకృష్ణుని శాపం వల్ల కుష్టి వ్యాధిగ్రస్తులై శ్రీ వేదగిరి కొండల్లో తలదాచుకున్నారని, 7 కోనేరుల్లోని నీటిని తాగేవారని చెబుతారు. ఈ కొండ ప్రారంభం నుంచి ఆలయం వరకు ఏర్పాటు చేసిన 10 అవతార విగ్రహ రూపాలు చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ కొండ క్రింద ఉన్న కోనేరుల వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉంది. ఈ కోనేరులో కాలు పెడితే ఫిష్ స్పా, పెడిక్యూర్ అనుభూతిని పొందవచ్చు. నెల్లూరు నగరంలో ముడిముడి బస్టాండ్ వద్ద నుంచి నరసింహకొండకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. కానీ ఈ కొండకు వెళ్లేందుకు ఆటోలు, కార్లు పుష్కలంగా ఉంటాయి. బస్సు సౌకర్యం తక్కువేనని చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించి చరితార్థులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది మే 16 నుంచి 26వ తేదీ వరకు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం NNC24 న్యూస్ని వీక్షించండి. ఇప్పుడు మేము
కోనేరుకి వెళ్తున్నాము ప్రత్యేక మార్గం గుండా. వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గొప్ప అనుభూతిని పొందుతాం. వెళ్తున్నాము, చూశారు కదా, పచ్చని చెట్లు, ఎక్కడ చూసినా ప్రకృతి రమణీయతను గోచరిస్తూ ఉంటుంది. ఆగాము అక్కడ. ప్రతి కోనేరు అంటే 7 కోనేరులు ఉంటాయి. ఒక్కొక్క కోనేరుకి ఎదురుగా ఒక్కొక్క మండపం ఉంటుంది. 7 కోనేరులకు ఎదురుగా 7 మండపాలు ఉంటాయి. మామూలుగా అయితే అక్కడ వచ్చిన భక్తజనము కార్లని కానీ వాళ్ళు తెచ్చుకున్న వాహనాలన్నింటిని అక్కడ ఆపేసి అక్కడ భోజనానికి చేయడానికి సిద్ధపడతారు. మేము కూడా అలాగే అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాము, చాలా అద్భుతంగా ఉంటుందని హ్యాపీగా వెళ్ళామండి. వెళ్ళి భోజనం తీయగానే మనకి చుట్టుపక్కల శతమర్కటాలు అంటే 100 కోతులు వచ్చేసాయి. నెల్లూరు జిల్లాలో ఏ గుడి దగ్గర ఉండనన్ని 100,000 క్రోతులు ఇక్కడ ఉంటాయండి. ఒక ప్రత్యేకం ఏంటంటే ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారు మొదట దర్శనమిస్తారు. ఆ పైన కొండ పైన మళ్ళా మెట్లెక్కితే అమ్మవారి దర్శనం ఉంటుంది.